यात्रीगण कृपया ध्यान दीजिए ट्रेन नंबर 12100 ట్రైన్ వస్తుంది నోపుతాడు మన వస్తాడు. మేము ఇక్కడికి వచ్చామనేది అయితే మిస్ అయింది. తొందరగా అయితే వచ్చేసాం వాళ్ళు వస్తున్నారని. కార్ అయితే తీసుకొచ్చేసాం. షిన్చాన్ రెడీగా ఉండు, వాళ్ళు వస్తే నువ్వు వాడు గొడవ పడద్దు సరేనా? సరే అన్నయ్య. వచ్చేసారా? వచ్చేసామన్నయ్య. రాదా నోపుతాం, మనం అయితే ఇంటికి వెళ్ళిపోదాం. వచ్చి తొందరగా కార్ ఎక్కండి. ఓయ్ మీరు అటు కాదు ఇటు. తొందరగా కార్ ఎక్కండి రా. జాకన్నయ్య నేను ఏమని పిలవాలి? నువ్వు నన్ను జాకన్న అయినా పిలవచ్చు, జాకన్నయ్య అయినా పిలవచ్చు. కొంచెం గట్టిగా సీటు పట్టుకోండి. ఏం కావాలరా నువ్వు అట్లున్నావు? అది నా కోసం వేరే కార్ తీసుకోవా? ఎందుకు నీకు ఇది నచ్చలేదా? అంటే నేను కూడా వాడి చాయిస్ మార్చుకున్నాడంట, వాడికి బొలేరో కావాలంట. అయితే ఆగండి. మీకు బొలేరో కావాలా క్రెటా కార్ కావాలా? స్టాక్ వచ్చిందండి వాళ్ళు. మాకు బొలేరోనే కావాలి. వీళ్ళకి బొలేరోనే కావాలంట. సో వీళ్ళిస్తాం, మనం కార్ అన్నాం ఎందుకు? షాపీ ఉందిరా, అయినా మన దగ్గర ఉందిరా. నేనైతే తీసుకున్నా. డోమా నువ్వేంట్రా ఇక్కడ ఉన్నావు? బయటకు ఉన్నావు ఏంటి? తడవుతున్నావు అంతగా. వచ్చారా ఇంకా? తలుపు తీసుకోవడం కూడా రాదు వీడికి. ఇదిగోరా డోరేమాన్. ఎవరు ట్రై చేయాలి, నేనా నువ్వా? నువ్వే ట్రై చేయాలి. సరే ఎక్కండి తొందరగా వచ్చి. అంత తలుపుని పగలగొట్టదు. చిన్నగా వచ్చేసినా వీళ్ళైతే ఒకరి సీట్లో ఒకరు కూర్చొని ఉంటారు. అందరికీ ముందు సీటే కావాలి. ఒకళ్ళు ఒకరు కూర్చుంటారు. వీళ్ళనే ఒకళ్ళు కూర్చోబెట్టుకోవాలి. అది వీళ్ళే ఒకళ్ళు కూర్చుంటారు. నేనైతే డోరేమాన్ కలర్లో అయితే మార్చేయడానికి వెళ్తున్నాను ఇప్పుడు. అందరికైతే వెళ్ళి డోరేమాన్ కలర్ వచ్చేసి బ్లూ. సో ఈ బొలేరోని బ్లూ కలర్లో అయితే మార్చేయబోతున్నాం. బ్లూ కలర్లో మార్చేసి మన స్టైల్ గర్ల్స్గా ఇంకా నిల్చోబెట్టాను. అందరికైతే వెళ్ళిపోవాలి. తొందరగా వచ్చాము. మీకేం దెబ్బలు తగలేదురా? లేదన్నయ్య. ఈ క్యారేజ్ తలుపు బ్యాటరీని కొట్టినట్లు కొట్టిద్ది వేసేసరా. సో దీనికైతే తొందరగా కలర్ అయితే ఈ బ్లూ పెడదాం. ఇది బ్లూ కలర్. ఇంకా గ్లాస్ కలర్ కూడా ఏ కలర్ పెట్టాలా అని అడుగుతున్నా. అన్నీ బ్లూనే చేపిద్దాం. స్టిక్కర్స్ వద్దంట వాడికి. వీటిలో అయితే అంతే. ఇంకైతే దీన్నైతే తీసుకొని వెళ్ళిపోదాం. దీన్నైతే ఇప్పుడు వాడే ట్రై చేస్తాడంట. నొక్కరా అయినా ఇక్కడ మన సిటీలో బూస్టర్స్ చేయొద్దు. బట్ మన షోరూమ్ అంటే మన రిపేర్ యార్డ్లో అయితే ఉంటుంది. ఖచ్చితంగా నిట్రో పెట్టిస్తాను నేనైతే. మరి పార్క్లో ఏమైనా ఆడుకుంటారా? అక్కడ ఆడుకోవడానికి ఏముంది జాకన్య? మరి షిన్చాన్ అక్కడ నీకేం తెలుసండ్రా? హాయిగా ప్రకృతిని ఎంజాయ్ చేయొచ్చు.
గైస్ అసలు మీరే చెప్పండి, మీకు ఎట్లాంటి పార్క్ అంటే ఇష్టం? అందులో ఇట్లా ఏమైనా రైడ్స్ ఉంటే ఇష్టమా, లేక మామూలుగా ఓపెన్ పార్క్ అంటే ఇష్టమా? కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇప్పుడైతే దీన్ని లోపల పెట్టేద్దాం. అన్నయ్యకి వీళ్ళు వచ్చారని అయితే చూపిస్తే షాక్ అవుతాడు. దిగండి, ఇదే మన ఇల్లు. ఇదిగోండి చూడండి, ఇది వచ్చేసి స్కార్పియో. చూసారా ఎలా ఉందో? చాలా బాగుంది. సరే గాయస్, ఇంకా వీళ్ళకి ఇల్లు ఇప్పుడు చూపించడానికి కుదరదు. ఎందుకంటే వాళ్ళకి నిద్ర వస్తుందంట, పడుకుంటారంట. సో రెండో పడుకుందరు. ఇంకైతే పడుకోవడానికైతే వచ్చేసాం అందరం. ఇంకా బాయ్ గైస్, మళ్ళీ రేపు కలుస్తా. టాటా, సీ యూ.